పెద్దాపురంలో వైసీపీ గెలవలేదంటే ఇక్కడున్న వారికి సంక్షేమ పథకాలు అవసరం లేదని చెప్పినట్టేనని పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబు అన్నారు. పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం రోడ్లో గల టిట్కో పీఎం ఆవాస్ యోజన గృహాలు లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా టిట్కో 2వ విడత గృహ సముదాయాలను దొరబాబు ప్రారంభించి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ జగన్ ఇంత చేసినా ఓట్లు వేయలేదంటే రేపొచ్చేవాళ్లు మీ గురించి ఆలోచించరని, అవసరం లేకపోయినా ఇన్ని ఇచ్చాడైనా జనాలు రిజెక్ట్ చేశారు కాబట్టి మళ్లీ జన్మభూమి కమిటీలు అన్నీ నలుగురిని పెట్టుకుని దోచేస్తారని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా మంచి పరిపాలన అందించాలని చూస్తున్నారని, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ 124 బటన్లు నొక్కారు. మీరు 2 నొక్కడానికి సిద్ధమా లేదా అని ఒకసారి ఆలోచించుకోవాలని దొరబాబు కోరారు. అలాగే నాకు ఒక అవకాశం వచ్చింది, నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న, రూపాయి అవినీతి కూడా చేయలేదని, కేవలం ప్రజలకు మంచి చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి మాత్రమే రాజకీయాల్లో ఉన్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి, మంగతారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ పద్మావతి, మున్సిపల్ సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, టిట్కో లబ్ధిదారులు పాల్గొన్నారు. మరొకసారి జగన్ గారి తరఫున అడుగుతున్నాం, 124 బటన్లు నొక్కాడు, మీరు 2 బటన్లు నొక్కడానికి సిద్ధమా లేదన్నది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఓటేసేది ఎవరికి తెలియదు, తెలుస్తుందా? ఓటేసేది మన ఇంట్లో వాళ్ళకి చెప్పం ఎవరికి ఓటేసాం, మనకే తెలుస్తుంది, మన అంతరాత్మ తెలుస్తుంది, మన మనస్సాక్షి తెలుస్తుంది. ఆ అంతరాత్మ మనస్సాక్షి ప్రకారంగా మీరు అందరూ ఓటేయమని, అలాగే చాలా రోజుల తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తా ఉన్నా, ఈరోజు చెప్తా ఉన్నా, ఇన్ఛార్జిగా ఉన్నా, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా ఉన్నా, ఇప్పటి వరకు కూడా నేను రూపాయి అవినీతి చేయలేదు. ఏదైనా ఒక మంచి పని చేసి దవలూరి దొరబాబు అనే వ్యక్తి ఈ పెద్దాపురానికి ఎమ్మెల్యేగా ఉండేవాడు అని చెప్పుకోవడానికి ఈరోజు నేను రాజకీయాల్లో ఉన్నాను. మీ అందరికీ మంచి అభివృద్ధి పదంలో నడవాలంటే మనకి స్థానిక నాయకులు కావాలండి. అటువంటి స్థానిక నాయకుడు మన దవలూరి దొరబాబు గారు మనకి ఒక మంచి వ్యక్తిగా, అలాగే ఎప్పుడు మనకి అవినీతి పరుడు కాకుండా ఈ రోజు మనకు ఒక మంచి నాయకుడు దొరికాడండి. ఎటువంటి అవినీతి లేని నాయకుడు దొరకడం మనం చాలా, అదే స్థానిక నాయకులు దొరకడం చాలా అదృష్టం. మనం కూడా రేపు వచ్చే ఎలక్షన్ లో మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మన దొరబాబు గారిని గెలిపించుకుందాం. అలాగే మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టిట్కో గృహాలను నిర్మించి వాటిని పూర్తి చేయకుండా ఆ డబ్బు అంతా కూడా పసుపు కుంకుమని రకరకాల ఆటలకి వృధా చేసి ఈరోజు ఈ పరిస్థితి తెచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గుర్తించి 17,000 కోట్ల రూపాయలు మళ్ళీ టిట్కో ఇళ్లకు ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మనకు అంగారు చెప్పినట్టు మన ముఖ్యమంత్రిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. కాబట్టి అలాగే మన స్థానిక నాయకులు దవలూరి దొరబాబు గారు మీ అందరికీ పరిచయమే. మనం ఒక్కసారి ఆయనకు అవకాశం ఇస్తే మన పెద్దాపురం పట్టణాన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేసుకోవడం ఉంటుంది. కాబట్టి మనకి 2026 వరకు కౌన్సిల్లో మేము కొనసాగుతాం. కాబట్టి మాకు ఎమ్మెల్యేని కూడా ఇస్తే ఇంకా మంచిగా ఉంటుందని సభాముఖంగా